మొన్న నా పేషెంట్ ఒకరు పార్కిన్సన్స్ పేషెంట్ వీల్ చైర్లో వచ్చారు. 1.5 ఇయర్ నుంచి నాతో ఫాలోఅప్ లో ఉన్నారు. ఇనిషియల్ గా ఇక్కడ చూపించుకున్నారు, మెడిసిన్స్ రాశాను, నడుస్తూ వచ్చారు, నడుస్తూ వెళ్ళారు. తర్వాత రెండోసారి ఫాలోఅప్ వచ్చారు. తర్వాత నేను కందుకూరు క్యాంప్కి వెళ్తే అక్కడ కూడా ఫాలోఅప్ వచ్చారు, నడుస్తూనే వచ్చారు. తర్వాత ఫాలోఅప్ మిస్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ 1.5 ఇయర్ వీల్ చైర్లో వాళ్ళ పిల్లలు తీసుకొని వచ్చారు. ఏంటమ్మా ఇంతకుముందు బాగా నడిచేవారు కదా అంటే, మీరు అప్పుడు మెడిసిన్స్ ఇచ్చారండి, సిండోపా అనే టాబ్లెట్, అది వాడుతున్నాను 3 సార్లు, తగ్గించి 2 టైమ్స్ వాడుతున్నాను అన్నారు. ఇన్నాళ్ళు ఎప్పటి నుంచి ఇలా అంటే 6 మంత్స్ నుంచి ఇలా డౌన్ అయిపోయానండి, టైట్నెస్ ఎక్కువైపోయింది అని వీల్ చైర్లో వచ్చారనమాట. సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, పార్కిన్సన్స్ పేషెంట్లో రెగ్యులర్ ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా వచ్చి మీట్ అవ్వాలి. సిమ్టమ్స్ పెరిగే కొద్దీ అంటే రిజిడిటీ పెరిగినా, వణుకుడు పెరిగినా, తూలు వస్తున్నా డోస్ పెంచుకోవాలి, డోస్ అడ్జస్ట్ చేసుకోవాలి. మామూలుగా ఈ సిండోపా అనే టాబ్లెట్ కొన్నిసార్లు 3 టైమ్స్, 4 టైమ్స్, 6 టైమ్స్ కూడా వెళ్ళొచ్చు. సో ఈ పేషెంట్ ఏదైనా అనివార్య కారణాలు ఏదైనా ఉండొచ్చు, పిల్లలకి కుదరకపోవచ్చు, తనకు కుదరకపోవచ్చు, ఫాలోఅప్కి రాకపోవడం వల్ల ఇప్పుడు డౌన్ అయిపోయి వీల్ చైర్ బౌండ్ అయిపోయింది. సో ఈ వీల్ చైర్ బౌండ్ అయిపోవడం వల్ల నేను ఇప్పుడు డోస్ పెంచి జాగ్రత్తగా వాడుకొని ఇంకొకటి యాడ్ ఆన్ టాబ్లెట్స్ చేసి రమ్మన్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, మీ వాళ్ళు కానీ, పక్కన వాళ్ళు కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్యామిలీ కానీ ఎవరైనా పార్కిన్సన్స్ ఉంటే రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండమనండి, రెగ్యులర్గా చూపించుకోమనండి. కన్సర్న్ న్యూరాలజిస్ట్ని వాళ్ళ సిమ్టమ్స్ అయినా మీరు అటెండర్స్గా మీరు వెళ్ళి చూపించి ఫాలోఅప్ చేయండి. ఎందుకంటే ఇంత ముందులాగా పార్కిన్సన్స్ అంటే ఓన్లీ సిండోపా కాదు, రిసెప్టార్ మీద యాక్ట్ చేసే డ్రగ్స్ వచ్చాయి, న్యూ ఆన్సెట్ డ్రగ్స్ వచ్చాయి, డిబిఎస్ అనే సర్జరీ వచ్చింది. అవన్నీ క్రైటీరియా చూసుకొని పేషెంట్ ఫిట్టా కాదా చూసుకొని చేస్తారు. సెకండ్ పాయింట్, పార్కిన్సన్స్ నేను 10 ఇయర్స్ ముందు ప్రాక్టీస్కి వచ్చినప్పుడు ఇప్పటికీ చాలా ర్యాంపెంట్ అయిపోయింది. డైలీ ఒక కేసు కానీ, 2 డేస్కి ఒకసారి ఒక కేసు కానీ నేను చూస్తున్నాను. అంటే ఎంత సివియారిటీ అయిపోయింది. ఇంకొక అలార్మింగ్ థింగ్ ఏంటంటే, 45 ఇయర్స్ లోపు వాళ్ళలో కూడా నేను పార్కిన్సన్స్ సింటమ్స్, యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ అంటారు, చూస్తున్నాను. ఇది నా మెయిన్ వీడియో చేయడానికి మెయిన్ పాయింట్ ఇదనమాట. యంగ్ పీపుల్ పార్కిన్సన్స్ బారిన పడకూడదు అనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ. యాక్టివ్గా ఉండాలి. ఎవ్రీడే 45 మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ ఎక్సర్సైజ్ వీక్కి అట్లీస్ట్ 6 డేస్ కంటిన్యూస్గా చేయాలి. సెకండ్ పాయింట్, స్ట్రెస్ బాగా తగ్గించుకోవాలి. ఆల్కహాల్, స్మోకింగ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. స్ట్రెస్ హ్యాస్ బీన్ ఎ బిగ్ ఫ్యాక్టర్. సరే జెనెటికల్గా వచ్చేది సమ్టైమ్స్ వీ కాంట్ స్టాప్, కానీ ఈ జాగ్రత్తలు, సాల్ట్, స్వీట్నర్స్, ఆయిల్ ఫుడ్స్, ఈ ఫుడ్ అవన్నీ తగ్గించాలి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, డైట్ చాలా 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 హెల్ప్ అవుతుంది. అండ్ గుడ్ 8 అవర్స్ ఆఫ్ స్లీప్, 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్. అండ్ స్ట్రెస్ ఇది చాలా ఇంపార్టెంట్, తగ్గించుకోండి. ఇలా మనం జాగ్రత్తగా ఉంటే పార్కిన్సన్స్ బారిన పడకుండా చూసుకోవచ్చు. సో ఎందుకంటే నేను ఈ మధ్య పార్కిన్సన్స్ పేషెంట్స్ చాలా హెవీగా, చాలా ఎక్కువగా చూస్తున్నాను ఓపీలో. సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి పార్కిన్సన్స్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దట్ వాళ్ళు ఇంకా ఏం ట్రీట్మెంట్ లేదు, ఇంతే అనే దాని నుంచి అర్థం చేసుకొని బయటపడతారు. థ్యాంక్ యూ.